ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. కందుకూరు నియోజకవర్గం ఒకప్పుడు ప్రకాశం జిల్లా అండి, ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళింది. అవును. నాకు మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంతో, ఎందుకంటే నేను ఎంఆర్పిఎస్ ప్రజా ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంతో నాకు బాగా సంబంధం ఉంది. కందుకూరు అనేటువంటి పట్టణం కనపడకుండా ఫ్యాక్షన్ కి, అంటే కమ్మ కుల అహంకారానికి పెట్టిన కోటండి అది. ఇక్కడ ఏదో మన ఈరోజు లక్ష్మీనారాయణ గారు చచ్చిపోయాడని కానీ కాదు, కానీ అంతకు ముందు కూడా చూసుకుంటే అక్కడ కమ్మ యాంటీ కమ్మ ఆ నియోజకవర్గ స్వరూపం. ఎందుకంటే ఆ నియోజకవర్గం దాదాపు 45,000 పైగా ఉన్నటువంటి కమ్మ సామాజిక ఓట్లు ఉన్నప్పటికీ కూడా 94లో 99లో మొన్న 3 సార్లు మాత్రమే టీడీపీ. అంతకుముందు ఎప్పుడు టీడీపీ గెలవలేదండి. కేవలం అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ, మహేందర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం, అదేవిధంగా పోతుల రామారావు గారు ఒకసారి గెలిచారు. అంటే ఏంటంటే కమ్మకి యాంటీగా ఉన్నటువంటి వర్గాలు మొత్తం ఒకటి అవుతా ఉంటాయండి అక్కడ. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలు, సామాజిక పరమైనటువంటి చైతన్యటువంటి నియోజకవర్గం అది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి అధికారం వస్తే మాత్రం అసలు ఎర్రవిగుతారండి అనే దానికి సాక్ష్యమే ఈ లక్ష్మీనాయుడు హత్య అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక అయ్యప్ప గారు చెప్పారు, వాస్తవమే, అక్కడ పోలీసు పనిచేయదు, ఏమీ పనిచేయదు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరాల కాలంలో ఇంటూరు నాగేశ్వరం ఎమ్మెల్యే అయినాక అరాచకం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిందండి. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2000 ఎలక్షన్ ముందు ఇన్ఛార్జి పనిచేసి అక్కడ నేను మహేందర్ రెడ్డి గారితో పాటు. అందువల్ల నాకు పొలిటికల్ అవినాభావ సంబంధాలు ఉన్నాయి, అంతకుముందు ఉద్యమ పరంగా సంబంధాలు ఉన్నాయి. ఎంత దారుణం అంటండి, అక్కడ దివివాళ్ల కుటుంబం అనేది ఒక ఫ్యాక్షన్ ని, అంటే రాజకీయ అహంకారాన్ని, అగ్రకుల అహంకారాన్ని పెంచి పోషించింది. అందుకే దివి శివరాం అనేటువంటి ఆయన సీనియర్ అయినప్పుడు అతను సీట్ ఇస్తే గెలవడం అని చెప్పేసి ఇంటూరు నాగేశ్వరం అతను రియల్ ఎస్టేట్ అతన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు సరే లక్ష్మణుడి విషయంకి వస్తే, ఈ రోజు అంత దారుణం అంటండి, ఈనాడు పేపర్ రాసిద్దండి ఇది వైసీపీ వాళ్ళు కావాలని చెప్పేసి ఏఐ ఫోటోలు పెట్టారంటారండి. వాళ్ళ భార్య చెప్పింది. వాళ్ళ భార్యకి అసభ్యంగా మెసేజ్లు పెడతా ఉంటే ఇంటికి వెళ్ళి లక్ష్మణ్ నాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళి హెచ్చరించారు, మా భార్యతోటి మనం ఫ్రెండ్షిప్ గా ఉంటున్నాము, కలిసిమెలిసి ఉంటున్నాము, నువ్వు ఇచ్చేస్తావని చెప్పేసి అన్నందుకు దాని మీద కేసు పెడితే కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు దాకా వెళ్ళిందండి. ఇది ఈ సబ్మిట్ ఏది ఈ మర్డర్ జరగక ముందు. అంటే ఆ గ్రామంలో హరిశ్చంద్ర నాయుడు అనేటువంటి అతన్ని ఇంటికి వెళ్ళి ఏదైతే లక్ష్మీనాయుడు వాళ్ళ బ్రదర్ భార్గవ నాయుడు కావచ్చు, నవీన్ కావచ్చు, ఇంటికి వెళ్ళి హెచ్చరించారంటే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతోటి ఫీల్ అయిపోయి, అంటే మనం హెచ్చరిస్తాడా మన ప్రభుత్వంలో మన అధికారులు ఉంటే చేస్తారని చెప్పేసి కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్దిచ్చి యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ లో చచ్చిపోయిన తెలిసి చచ్చిపోలేదని చెప్పి మళ్ళీ తొక్కిచ్చారండి. ఆ రోజు యేసుక్రీస్తు ఏ విధంగా సిలువెక్కితే బతుకున్నాడని చెప్పేసి డొక్కలో పొడిచారు, బళ్ళం పెట్టి పరీక్ష పెట్టి చూశారు ఇంకా బతుకున్నాడో చూడటం కోసం. అదే విధంగా ఈ హరిశ్చంద్ర నాయుడు వాళ్ళ తండ్రి ఆ కారులో ఉన్న వాళ్ళు గుద్దిచ్చి సావలేదని చెప్పేసి ఇంకోసారి గుద్దిస్తే ఈ రోజు సావు బతుకుల మధ్య ఇద్దరున్నారు. లక్ష్మీనాయుడు చచ్చిపోయాడు. ఈ రోజు వాళ్ళ కుటుంబం అనాథ కుటుంబం అయిపోయిందండి. ఈ రోజు ఈ మధ్య వాస్తవానికి 9 టీవీకి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూని మీరు లేకపోతే మసిపూసి మార్గం చేసేది. ఎందుకంటే ఆ ప్రాంతం సహజం అండి. ఇదే మండలంలో దప్పలం పాడేటువంటి గ్రామంలో ఒక 3 నెలల క్రితం ఎస్సీలు అక్కడ వంటి అగ్రకులాలనే అది ఇదే సమస్య ప్రశ్నించారని చెప్పేసి వాళ్ళు సోషల్ బైకట్ చేశారండి. సోషల్ బైకట్ చేస్తే వాళ్ళు కేసు పెడితే మళ్ళీ ఎమ్మటే అంతే జుట్టు అందకపోతే కాళ్ళనట్టుగా పోయి స్టేషన్ దగ్గర పోయి మళ్ళీ సోషల్ బైకట్ జరిగితే పెద్ద కేసు అని చెప్పేసి అని సీఏ దగ్గర పోయి ఏదో పొరపడదని చెప్పేసి కేసు మార్పు చేసుకుంటూ పరిస్థితుంది. అంత ముందు చూసుకుంటే ఈ నియోజకవర్గంలో కట్టా కృష్ణమూర్తి అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడిని దాదాపు 1991 ఆ ప్రాంతంలో నమ్మకంగా కారుకిసుకొని తీసుకెళ్లి చంపి సంతరోదులపాడు దగ్గర పెట్రోల్ పోసి తగలబెట్టారండి. ఆ తర్వాత గోళ్ళ విజయవర్ధన్ అనేటువంటి ఒక బృందావనం, కందుకూరులో బృందావనం కాలనీ సంబంధించిన యువకుడిని కాలేజీలో ప్రశ్నిస్తాడని చెప్పేసి అని పీడిఎస్యు విభాగానికి సంబంధించిన అతను చంపినటువంటి పరిస్థితి అండి. అందువల్ల ఏంటంటే అక్కడ హత్య చేయటం అనేది ఆ ప్రాంతంలో వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అధికారం వస్తే ఇంకా రెచ్చిపోతా ఉంటారు. ఈ క్రమంలో లక్ష్మీనాయుడు విషయంలో మీరైతే డిబేట్ల ద్వారా బయటకు తెచ్చిన విషయాన్ని ఇది రాష్ట్రం మొత్తం అల్లుకున్నాక జనసేన నేతకి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం ఎందుకు మాట్లాడలేని చెప్పేసి రాష్ట్రం మొత్తం అట్టుడుకు పోయేటప్పటికి ఇప్పుడు అనివార్యంగా ఇంటూరు నాగేశ్వరరావు గారు వెళ్ళి 10 రోజుల తర్వాత అండి జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు పట్టపగలు ఒక మర్డర్ చేశారంటే వీళ్ళకి ఏమాత్రం ఈ చట్టాల మీద గౌరవం ఉందండి. ఈ రోజు దసరా మరి దసరాకి అమ్మవారు బలిచ్చినట్టు
ఈ అహంకారం తోటి లక్ష్మీనారాయణని చంపారంటే ఎందుకంటే బాధాకర విషయం అండి. ఒక స్థానిక శాసనసభ్యుడు వాళ్ళకు ఓట్లేసి గెలిపించినటువంటి కార్యకర్త చచ్చిపోతే సరే కంచె పక్కన పెడతాడు, గొడవ లేదు, పోయి స్థానికంగా పోయి పరామర్శించాలి కదా. ఆ పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా, చట్టపరమైన చర్యలు కూడా చెప్పాలి కదా. ఎప్పుడైతే మీరు డిబేట్లు పెట్టారో కాపు సంఘ నేతలు మొత్తం పోయి ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో అప్పుడు అనివార్యంగా నిన్న పోయి నాగేశ్వరరావు గారు పోయి మీ కుటుంబానికి అండగుంటాను, నేను అవుట్ సోర్సింగ్ లో జాబ్ ఇప్పిస్తాను ఇది అని చెప్పేసి కళ్ళనీళ్లు తోడటం అనేటువంటిది బాధాకర విషయం అండి. ఏదేమైనా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, ఇక వాళ్ళకి ఎదురొస్తే వాళ్ళ నాయుళ్ళని చూడరు, జనరల్గా ఒక కృతజ్ఞత ఉంటుందండి. అయ్యో పాప మనోడే కదా, పాప మనదాకా ఏదో ఉన్నాడు, మనతో కలిసి ఉన్నాడు, మనమంతా కలిసి పనిచేసాం కదా కృతజ్ఞత లేదంటే అసలు వాళ్ళకి ఉండదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కనపడదు కానీ ఒక దుర్మార్గుడు వంటి పార్టీ వ్యవస్థ అధికారులకు వస్తే వాళ్ళ కట్టవచ్చుల మొత్తం తొక్కుంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. దానికి సాక్ష్యం మరి లక్ష్మీనాయుడు సంఘటన, కందుకూరు నేర్చుకున్నటువంటి సంఘటన. దీని మీద మరి జనసేన కార్యకర్త చచ్చిపోతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సిగ్గు లేకుండా నేను ప్రశ్నిస్తున్నటువంటి ఆ పెద్ద మనిషి, అదేవిధంగా ఈ రోజు సిగ్గు లేకుండా 10 సంవత్సరాల పాటు మేము కలిసి ఉంటాం, ఇంకా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి అంటే ఈ రోజు ఏ సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ గారిని పెంచి పోషించినటువంటి ఆ సామాజిక వర్గం సమిధులు అవుతా ఉంటే ఆ సమిధుల మీద ఆ శవాల మీద బుల్లో చేసినటువంటి పార్టీని మళ్ళీ 15 సంవత్సరాల పాటు ఉంచుతామంటే ఎడిపోతుందండి సమాజం, ఎడిపోతుంది ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేటువంటి తత్వం. కాదు కనకారావు గారు, ఇక్కడ ఒక్క నాయకునే కాదు, హోంమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన ఏమో ప్రభుత్వాన్ని పూర్తిగా ఆయన నడపట్లేదు కదా. సో అందరూ బాధ్యత, అందరూ రెస్పాండ్ అవ్వాలని మీరు మాట్లాడటం బాగుంటుంది కానీ కేవలం ఒక్క పార్టీ అధినేతనే ఒక్కరిని మాట్లాడటం కరెక్ట్ కాదు. మానవీయ కోణంలో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దు. ఇందాక అయ్యప్ప గారు మంచి మాట చెప్పాడు. ఎవరండి వేరే చౌదరి లెక్కరో ఈ రోజు వాస్తవానికి ఇప్పుడు బయటకు వచ్చింది ఈ కల్తీ లెక్కరో. ఎంతకంటే ముందే చింతాయి గారి పాలన దగ్గర పెద్ద డన్ను పెట్టి కల్తీ సారాయి సీసా ఉన్నటువంటి దాంట్లో మాఫియా డాను వేరే సోదరుడు వాళ్ళ ఓటాల మధ్య వైరుధ్యం వచ్చి చంపేస్తే దానికి చంద్రబాబు వెళ్ళి కాడి మోస్తాడా? తప్పు లేదు, మంచిదే వాళ్ళ కార్యకర్త కోసం. మరి ఇది కూడా మీ కార్యకర్త కదా, ఎందుకు పోవట్లేదు మీరు? ఎందుకు హోంమంత్రి మొన్న ఏదైతే దేవళంపేట అంబేద్కర్ విగ్రహం తగలబెడితే దాని దగ్గరికి పోయింది కదా, ఎందుకు ఈ రోజు మరి మీ పార్టీలో కార్యకర్త మీ పార్టీలో భాగస్వామైనటువంటి కార్యకర్త చనిపోతే లేదంటే ఒక కుటుంబం అన్యాయం రోడ్డు పాలైతే ఆడబిడ్డ తాళ్ళు దిగి ఆ కుటుంబం అనాథ అయితే